ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియా యుద్ధానికి సంబంధించి తాజాగా తీవ్ర ఉత్కంఠ పరిణామాలు చకచకా చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం తెర వెనుక సాగుతున్న చర్చల్లో ఒప్పందం కుదరకుంటే 2-3 రోజుల్లోనే లేదంటే వచ్చే వారం ఆరంభంలో తాము ఇరాన్పై దాడులతో విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్తో భారీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అవి సఫలమై తమ దాడి ప్రణాళిక శాశ్వతంగా అటకెక్కుతుందని ఆశిస్తున్న టెహ్రాన్ చేతికి అణ్వాయుధాలు దక్కకుండా ఉండే ఒప్పందం ఆమోదయోగ్యమవుతుంది అని శ్వేతసౌధంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ పేర్కొన్నారు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే ఇరాన్పై భారీ స్థాయిలో వెంటనే దాడులు చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని తమ అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. మంగళవారమే భారీ స్థాయిలో దాడులు జరపాలనుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే అరబ్ దేశాల నేతల విజ్ఞప్తి మేరకు చివరి నిమిషాల్లో ఆ ప్రణాళికను తాత్కాలికంగా పక్కన పెట్టానన్నారు. టెహ్రాన్తో చర్చలు సీరియస్ గా సాగుతున్నాయని, అందరికీ ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదిరే అవకాశాలు ఉండడం వల్లే దాడుల నిర్ణయాన్ని ప్రస్తుతానికి ఉపసంహరించుకున్నామని తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ దాడులు చేస్తే తాము యుద్ధరంగంలో కొత్త సాధనాలతో సరికొత్త విధానాల్లో విరుచుకుపడతామని ఇరాన్ హెచ్చరించింది. తమను దిగ్బంధించడం, ఓడించడం ఎవరికీ సాధ్యం కాదని పేర్కొంది. టెహ్రాన్లోని బాలియాస్ స్క్వేర్లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆ దేశ సైన్యాధికారి బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ అక్రమినియా ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సాయుధ దళాలు గతంలో కంటే ఇప్పుడు మరింత బలంగా, సన్నద్ధంగా ఉన్నాయని ఇరాన్ పేర్కొంది. సైన్యం ట్రిగ్గర్పై వేలు పెట్టి సిద్ధంగా ఉందని హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహులను హతమారిస్తే $58 మిలియన్ బహుమతిగా ఇస్తామని ఇరాన్ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఇస్లామిక్ రిపబ్లిక్ భద్రతా దళాల ప్రతిచర్య పేరిట బిల్లును సిద్ధం చేస్తున్నట్టు ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ ఇబ్రాహీం అజీద్ తెలిపారు. దీనిపై త్వరలోనే పార్లమెంట్లో ఓటింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ సంచలన బిల్లులో కేవలం డొనాల్డ్ ట్రంప్ను మాత్రమే కాకుండా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు, అమెరికా సెంట్రల్ కమాండ్ సీనియర్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ను కూడా ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ ముస్లిం స్వతంత్ర వ్యక్తి అయినా సరే ఈ ఇద్దరు నేతలను హతమర్చే మతపరమైన, సిద్ధాంతపరమైన మిషన్ పూర్తి చేస్తే వారికి ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా $50 మిలియన్ బహుమతిగా చెల్లించేలా ఈ బిల్లు ద్వారా చట్టబద్ధత కల్పిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్పై జరిగిన వైమానిక దాడుల్లో తమ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మరణించినందుకు ప్రతీకారంగానే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు ఇరాన్ ఎంపీ, ప్రముఖ మత గురువు మహమ్మద్ నబవియాన్ స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ నాయకత్వంపై భవిష్యత్తులో అమెరికా, ఇజ్రాయెల్ మరిన్ని దాడులకు పాల్పడితే వాటికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు. ఈ చట్టపరమైన బిల్లుకు ఇస్లామిక్ రిపబ్లిక్ సైనిక భద్రతా దళాల పరస్పర ప్రతీకార చర్య అని పేరు పెట్టారు. ఒకవైపు అంతర్జాతీయంగా దౌత్య చర్చలు నడుస్తున్న తరుణంలో ఇరాన్ ఈ స్థాయి నిర్ణయానికి రావడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది.